ఫ్రెండ్స్, ఆకాశ ఎయిర్లైన్స్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. క్యాబిన్ క్రూ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎవరైనా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్తో పాటు డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఎయిర్లైన్స్లో మీరు కస్టమర్ సర్వీస్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఎయిర్లైన్స్లో కస్టమర్స్ అయితే ఇప్పుడు ప్యాసింజర్స్తో ఎలా బిహేవ్ చేయాలి, సో వాళ్ళకి సపోర్ట్ అయితే అందించాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళకి పూర్తిగా అసిస్టెన్స్ అయితే కల్పించాల్సి ఉంటుంది. ఎయిర్లైన్స్ మనం మూవీస్లో చూస్తుంటాం కదా, సో క్యాబిన్ క్రూ ఎలా వర్క్ చేస్తారో, సో ఇలాంటి వర్క్స్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎలాంటి వర్క్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే ఇండియన్ నేషనల్స్ విత్ వ్యాలిడ్ పాస్పోర్ట్. సో కంపల్సరీ మీరు ఇండియన్ సంబంధించి అయి ఉండాలన్నమాట. సో ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలి. పాన్ కార్డ్తో పాటుగా పాస్పోర్ట్ కూడా ఉండాలి, ఆధార్ కార్డు కూడా ఉండాలి. మినిమం ఏజ్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ వితౌట్ నో పాస్ట్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ 18 years అప్ టు 28 years. సో 18 years నుంచి 20 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాబిన్ క్రూ ఏజ్ లిమిట్ అప్లై 35 years. సో ఇంతకుముందు ఏదైనా ఫ్లైట్స్ రిలేటెడ్ ఏదైనా వర్క్ చేసి ఉంటే మీరు క్యాబిన్ క్రూ జాబ్ చేసి ఉంటే సో వాళ్ళకు 35 years వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వటం జరిగింది. సో అంతలోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. మినిమం హైట్ చూసుకున్నట్లయితే 155 centimeters, ఫీమేల్ అయితే 167.5 centimeters అని వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మినిమం ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే 10+2. సో ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. బట్ మీ దగ్గర ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్కిల్స్ ఉండాలి, హిందీ కూడా ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలన్నమాట. సో ఇక ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు క్యాబిన్ క్రూ కెరీర్స్ అని ఇక్కడ డైరెక్ట్గా ఒక ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఈమెయిల్ అడ్రస్కి మీరు మీ రెజ్యూమ్తో పాటుగా ప్రొఫెషనల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి పంపించినట్లయితే వెంటనే వీళ్ళు మీ రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ జాబ్స్లో మీకు చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. మెడికల్ ఇన్సూరెన్స్, స్టాఫ్ ట్రావెల్కి సంబంధించి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీకి సంబంధించి చాలా వరకు మంచి ఆఫర్స్ అనేవి, మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్పై ఇక్కడ క్లిక్ చేసి మీ రెజ్యూమ్ని మీరు వెంటనే సెండ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.